గుడ్ మార్నింగ్. మనం ఈరోజు గోసేవా కార్యక్రమం, ఆదివారం గోసేవా కార్యక్రమాన్ని మన నెహ్రూ నగర్లో ఉన్న పెద్ద గోశాలలో సేవ చేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే కాబోయే దంపతులు వారు ఈ సుబ్బారావు గారి యొక్క కుమారుడు వరుసవుతారు. బామ్మర్ది ఆళ్ళ గోపి బాబు, కాబోయే శ్రీమతి పేరు లక్ష్మీ దుర్గా గారు. రేపు 22వ తారీఖున పెళ్లి కాబోతున్న సందర్భంగా ఈరోజు గోసేవ కార్యక్రమానికి మరియు అన్నదానానికి విరాళం ఇచ్చారు. థ్యాంక్ యూ బాబు. సో గోమాత ఆశీస్సులతో కాబోతున్న ఈ దంపతులకు ఆ తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వీళ్ళ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు హాయిగా సాగాలని చెప్పేసి మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అంతేకాకుండా ఎం రోహిత ప్రేసాయ లక్ష్మి మా పాపండి గోగ్రాసానికి విరాళం ఇచ్చింది తన ఓనుగా వచ్చిన మనీతో. అలాగే ప్రతి నెల మనకి కొంతమంది దాతలు ఉన్నారు, విరాళం ఇస్తూ వస్తున్నారు. అందులో అయినవోలు శ్రీనివాసరావు గారు, రాఘవ శ్రీకాంత్ గారు, శరతబాబు గారు, కొత్తూరి సాంబశివరావు గారు. వీరు ప్రతి నెల ఏదైతే వివాహ మహోత్సవం జరిగిన తేదీ ఉందో ఆ తేదీకి మొదటి సంవత్సరం 1001 రూపాయి పంపించారు. ఇప్పుడు మన రెండో సంవత్సరం అంటే మన పరిచయం అయిన తర్వాత ఇది రెండో సంవత్సరం 2002 రూపాయలు పంపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే పొట్టి కామేశ్వరరావు గారు, విఠల గారు, ఉమా మహేశ్వరరావు గారు రైతు బజారు అన్నదానానికి కావాల్సిన కూరగాయలంతా ఉమా గారు సప్లై చేస్తున్నారు, మనకి ఇస్తున్నారు. అలాగే బిర్యానీలో కొబ్బరికాయలు, కొబ్బరి తులం బదులు మనం కొబ్బరికాయలు యూజ్ చేస్తాం, అనిల్ గారు ఇస్తూ వస్తున్నారు. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, చదువుకుంటూనే తన తల్లిదండ్రులు పంపించిన మనీని పాకెట్ మనీగా సేవ్ చేసి ప్రతి నెల మన ట్రస్ట్కి 516 రూపాయలు సమర్పిస్తున్నారు. అతని పేరు భాష. అలాగే రాతంశెట్టి సీతారామంజనేయులు గారు, లాల్పురం రాము అంటారు, మనకి ప్రతి నెల కింటా బియ్యం అన్నదానానికి విరాళంగా ఇస్తున్నారు. అలాగే తుమ్మలపల్లి లక్ష్మణ్ టిఎస్ఆర్ అండ్ సన్స్ వాళ్ళ నాన్నగారి పేరు మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరి పేరు మీద ప్రతి నెల మనకి ప్రతి వారం బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ ఇస్తూ వస్తున్నారు. అలాగే పోలిశెట్టి నాగరాజు గారు అన్నదానాల్లో బిర్యానీలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, క్యాషూ నట్స్ అయితేనేమి, మిగతావి దినుసులు అయితేనేమి, ఇలా ఒక్కొక్కరు మనం చేస్తున్న కార్యక్రమాలకి స్పందించి ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కిరణ్ గారు అల్లం చిల్లులపాయలు ఇస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ నాగరాజు గారి షాప్ పక్కన, అంటే మనకి పట్నం బజార్లో బోరింగ్ పంపు దగ్గర షాప్ ఇది. ఈరోజు సేవ చేయడానికి మన కాసిం గారు వచ్చారు, కమిటీ మెంబర్. వస్తూ ప్రతి ఆదివారం తను చేస్తున్న ఈ వ్యాపారంలో కొంత భాగాన్ని సేవకు హెచ్చించి అరటిగెళ్ళు అయితేనేమి, మిగతా ఫ్రూట్స్ అయితేనేమి తీసుకొస్తూ ఉంటారు. అలాగే మన కమిటీ మెంబర్ సుందర గారు, మన పుట్టి కామేశ్వరరావు గారు, అలాగే సుబ్బారావు గారు, మన చైర్మన్ పోతురాజు గారు, నా పేరు రామంజనేయులు సెక్రటరీ, మన గోపి కాబోయే పెళ్లి కొడుకు ఈ నెల 22వ తారీఖున. సో మనకి వెడ్డింగ్ కార్డు వస్తుంది, గ్రూపులో పెడతాం, అందరూ దయచేసి దానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన కమిటీ మెంబర్ అయిన ఉమామహేశ్వరరావు గారు మన బండికి క్యాబిన్ తయారు చేయించారు. వారి నాన్నగారు స్వర్గస్థులైనారు. రేపు 20వ తారీఖున పాతగుంటూరు బస్టాండింగ్ ఎదురుగా ఉన్న సత్రంలో వాళ్ళ నాన్నగారి యొక్క పెద్ద కర్మ జరుగుతున్నది. కాబట్టి ఇది తెలియజేస్తున్నాం. వీళ్ళు చూసుకొని ఇదే పిలుపుగా భావించి రావాల్సినదిగా మనవి. ఇక గోసేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వార్డు దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. చూడండి, రండమ్మా, రండి, కమాన్. వీరు మాతో ఇప్పుడు వచ్చాము. వీళ్ళు కూడా అరటిగల్లో ఒక 3 తీసుకొచ్చారు. మీ పేరండి? రమేష్ గారు. వాళ్ళ పేర్లు చెప్పండి. రోహిత్, కుల్దీప్, సంభవ్. వీళ్ళు
బాబు కెమెరా పట్టుకొని తీస్తున్నాడు. మేము వచ్చేసరికి 4-5 అరటికెళ్ళు షాపులో కొనుక్కొని వచ్చి సేవ చేస్తున్నారు. ఇలాంటి చిన్న వయసులోనే ఈ సేవా దృక్పథంలోకి వచ్చి మూగజీవులకు సహాయం చేయాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప నాన్న. మీరు గో హెడ్, ఇలాగే సేవ చేయండి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, బాగా చదవండి. ఓకే నాన్న. సో అందరు సో చదివే స్టూడెంట్స్ చదువుతో పాటు సమాజానికి సేవ చేయాలని ఆదివారం పూనుకొని వచ్చినందుకు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ బాబులకు ఆశీర్వాదాలు ఇస్తున్నాం. గోమాత ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని చెప్పేసి మన ట్రస్ట్ కోరుకుంటుంది. మన ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతిసారి చెప్తూనే వస్తున్నాం. గోసేవ, అన్న వితరణ, చెట్లు నాటే కార్యక్రమం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత, స్కాలర్షిప్స్, అనాథ సేవల దహన సంస్కారాలు చేయడం, మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం. మన ట్రస్ట్ యొక్క ఆశయం ఒకే కాంపౌండ్లో గోశాల, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఆశయానికి మీ అందరూ చేయూతనిచ్చి నెరవేరేటట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చవలసిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మన ఇంట్లో ఒక కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తామో మనం పెట్టుకున్న ఈ ఆశయానికి కూడా ప్రతి ఒక్కరూ అంతే ఇంట్రెస్ట్ తీసుకొని ఇది మనది అని అనుకొని చేస్తే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. మనది కాదు అనుకొని ఏదో కాలక్షేపం కోసం వచ్చి చేస్తే అది అంత త్వరగా గ్రో అవ్వదు. కాబట్టి మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదన్నా తప్పుగా మాట్లాడినట్టయితే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన ఆశయాన్ని నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ గోసేవ కార్యక్రమాన్ని మొదలు పెడతాం.
జై హింద్.